టు ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఏంటి లగేజ్ ముందు పెట్టుకున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనేసి అనుకుంటున్నారా? సో మేము వచ్చేసి మైసూర్ కాదులేండి, హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. మైసూర్ అయితే ఇప్పుడు అప్పుడే వెళ్ళము, అక్కడే ఉన్నాయి అన్ని నీట్గా సర్దుకొని మైసూర్ అయితే వెళ్తాము. సో ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ ఒక 2 days గురించి అయితే వెళ్తున్నాము. 2 days కైనా సరే ఇదిగోండి తిప్పల బట్టలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ 2 days ఎందుకు ఏంటి అన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో నేను, మా హస్బెండ్, పిల్లలు అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తున్నారు అనమాట. మా అమ్మ, మేమందరం కలిసేసి అయితే ఇప్పుడు బస్సులో అయితే వెళ్ళబోతున్నాము. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరం కలిసేసి జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. సో రాజేష్, అఖిల్ అయితే రావట్లేదు, ఇక్కడే ఉంటారనమాట. ఈ 2 days గురించి మళ్ళీ ఎందుకు వాళ్ళకి తిప్పడము, టైర్డ్ అయిపోయి ఉంటారు కదా అన్నట్లుగా ఇంకా ఇక్కడైతే ఉంటున్నారు. మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. మళ్ళీ 2 daysలో అయితే వచ్చేస్తాము. సో ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది అయితే ఈ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకే తెలుస్తుంది. ఒక 2 days గురించి అయినా వారం గురించి అయినా ఏంటో ఈ బట్టలు కుప్ప అయితే కనిపిస్తుంది. చూద్దాం, కొన్ని అయితే సైడ్కి పెట్టేస్తాను. సో ప్రస్తుతానికైతే సర్దుకుంటున్నాను. 2 days కాబట్టి చిన్న బ్యాగ్ అయితే సరిపోతుంది, అడ్జస్ట్ చేసేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదండి. ఏంటి కన్నా నా సర్దడం అయితే అయిపోయింది. ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే వచ్చారు, వీళ్ళకి వెళ్ళిపోతున్నామని చెప్పడానికి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా పంజాబ్ అయితే వెళ్ళిపోతారనమాట. సో హైదరాబాద్ అయితే మేము, మా అక్క వాళ్ళు, అలాగే మా అమ్మ, మేమే బయలుదేరుతున్నాము. అండ్ మా మరిది అండ్ అఖిల అయితే రావట్లేదు, ఎందుకంటే పెళ్ళయిన నుంచి అసలు వాళ్ళకి రెస్టే లేదనమాట. అటు ఇటు తిరగడం వల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోయారు, హెల్త్లు కూడా ఖరాబ్ అయిపోయి, అందుకనేసి వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు. మేము మాత్రమే బయలుదేరుతున్నాము. ఒక 3 days మేము ఉండం కాబట్టి ఇంట్లో అఖిలకి వంట గురించి ఎక్కడ ఏమున్నాయి అన్నదైతే ఇంకా నెక్స్ట్ అయితే చెప్తాను, చూడండి. అఖిలని మంచి చూసుకో, టైంకి నూడిల్స్ బిర్యానీ పెడుతుంటా. ఫ్రెండ్స్ ఇంకా 2 days అయితే వదిలేసి వెళ్తున్నాము. ఇంకా అఖిలానే మొత్తం బాధ్యత తీసుకోవాలన్నమాట. ఎక్కడ ఏమున్నాయో చెప్తాను. ఇది వచ్చేసి దీన్ని సరిసెపెట్టి అంటారు. 7 కలర్లు. పెళ్ళయ్యాక మనకి రంగులు చాలా ఇంపార్టెంట్. ఇదొకటి. నెక్స్ట్ ఇది ధనియా పొడి, డార్క్ కలర్ గరం మసాలా, ఈ చక్కెర, చాయ్ పత్తి, కారం, జీలకర్ర ఇవన్నీ ఇలా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ బియ్యం వచ్చేసి ఇలా ఉంటాయి. నీకేం తెలియకపోతే మామయ్య కడుగు చెప్తాడు. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇదనమాట. ఈ 2-3 days అట్లనే వంట చేసుకొని, ఇల్లు తుడుచుకొని అంత ప్రతి ఒక్కటి కూడా అట్లనే చేసుకోవాలన్నమాట. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది మధ్యాహ్నం గురించి కుకింగ్ అయితే అవుతూ ఉంది. మధ్యాహ్నం మిగిలితే తినండి, లేకపోతే నైట్ వండుకోండి. సో ఇదండి. ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట. లగేజ్ కార్లో పెట్టుకుంటున్నాం. వచ్చేసి మాది, ఇది వచ్చేసి మా అమ్మది అనమాట. ఇప్పుడు మైసూర్ నుంచి ఒక 3 days అయితే హైదరాబాద్ వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం ఏంటన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను, మిస్ చేయకుండా అయితే చూడండి. మళ్ళీ హైదరాబాద్ నుంచి మేమైతే ఊరైతే వచ్చేస్తాము. మళ్ళీ అన్నీ సర్దుకొని అందరం కలిసి మళ్ళీ మైసూర్ అయితే బయలుదేరుతాం అనమాట.
ఇంకా మా హస్బెండ్ లగేజ్ బయటికి తెస్తున్నారు. జస్ట్ నేను వీడియో గురించి అయితే నేను లగేజ్లో అయితే తీసుకొని వస్తున్నాను, లేదంటే మా హస్బెండే పెట్టేసేవాళ్ళు. ఇక్కడ మా బాబు చూడండి నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇంకా అలాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి హైదరాబాద్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. మా అక్క వాళ్ళు యాక్చువల్గా ట్రైన్ అయితే బుక్ చేసుకున్నారు, వాళ్ళకి టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయి, కాకపోతే ఇంకా మేము బస్సుకు వెళ్తున్నాము అనేసి అందరం కలిసి వెళ్దాము అన్నట్లుగా మళ్ళీ వాళ్ళు ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని మాతో పాటు అయితే బస్సుకు వచ్చారు. అంటే ఫస్ట్ అడిగారు వాళ్ళు ట్రైన్ టికెట్స్ తీసినప్పుడు మీరు కూడా వచ్చేస్తారనేసి, కానీ మేము ఎవరెవరం వస్తామో అప్పుడు మాకు తెలియదు కాబట్టి వద్దని చెప్పేసాము. ఇంకా సడన్గా బస్ టికెట్స్ బుక్ చేసాము. ఇంకా వాళ్ళు కూడా మాతో కలిసి రావాలి అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాలి అనేసి ఇంకా బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. సో మేము ఎందుకు 3 days హైదరాబాద్ వెళ్తున్నాము అనేసి అంటే కనుక మా అక్క వాళ్ళ పాపది ఓనీ ఫంక్షన్ అయితే ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్ గురించి అయితే మేము వెళ్తున్నాము. యాక్చువల్గా మా ఫ్యామిలీ అందరం వెళ్దాం అనుకున్నాం, మా మరిది వాళ్ళు మేము. కాకపోతే ఇంకా చెప్పాను కదా వాళ్ళు టైర్డ్ అయ్యి అండ్ అఖిల కూడా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అలా అని చెప్పేసి ఇంకా తనను వదిలేసి ఒక్కటి రాలేడు కదా, అందుకనేసి ఇద్దరు అయితే ఉండిపోతున్నారనమాట. మేము మాత్రమే బయలుదేరుతున్నాము, కానీ ప్లాన్ మాత్రం అందరు కలిసి వెళ్ళాలనేసి అనుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడ ఏ ఉన్నాయి అన్నది చూపించాను, అండ్ అంటే ఏ టైంకి ఏం చెయ్యాలి అన్నది, ముగ్గు వేయాలి అదంతా కూడా చెప్పాను అనమాట. అంటే ఎవరికైనా సరే స్టార్టింగ్ అయితే కొత్త కదండి, ఎక్కడ ఏముంటాయి అన్నది తెలియదు అలా అని చెప్పేసి. అండ్ ఊర్లో అయితే ముందు రోజు నైట్ ముగ్గు వేస్తారు, సో అది కూడా చెప్పాను అనమాట. ముందు రోజు నైటే వెయ్యు, అంటే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి ఇక్కడ పద్ధతి అలాగా పాటించాలి అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళు కూడా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే సెంటర్ వరకు అయితే వస్తున్నారు. మెట్టూరులోనే బస్ అనమాట, మెట్టూరు టు ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్, ఇంకెక్కడ దిగాల్సిన పని అయితే లేదు. ఇంకెక్కడ సెంటర్కి అయితే వచ్చేసాము. మేము వచ్చినప్పటికే మా లియాన్స్ అయితే బ్యాగులతో అలాగా ఉన్నాడనమాట. ఇంకా వెనక వచ్చేసి మా అమ్మ విక్కీ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఇంకా మా బస్సు ప్రయాణం పిల్లలతో ఎలా జరుగుతుందో ఏంటో అన్నది చూడండి ఫ్రెండ్స్. అసలు ఇంకా కార్లో ఉన్నంతసేపు చల్లగా ఉంటుంది, వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఎండ మామూలుగా ఉండదండి. అసలు ఈ ఎండలు ఎప్పటికి తగ్గుతాయో తెలియదు. అంటే ఊళ్ళో అలవాటైన వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనం బయట నుంచి వెళ్ళినప్పుడు ఫుల్ అంటే ఫుల్ ఎండ అనిపించేసి అసలు బయటికే వెళ్ళబుద్ధి దిగదనమాట. ఇంకా డైరెక్ట్గా దిగగానే షాప్ కనిపించింది, ఇంకా షాప్లోనే ఒక అరగంట సేపు ఉండిపోయాము. ఆ బాదం మిల్కులు కురుకురలు అవన్నీ తీసేసుకున్నాం అనమాట. ఎంత తాగినా సరే ఇంకా తాగాలనిపిస్తూనే ఉంటుంది అనమాట ఎండకి మాత్రము. సో ఇంకా చల్లగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ బాదం మిల్క్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఒక 2-3 వీడియోస్ అయితే ఇంకా హైదరాబాద్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట, మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి అనమాట. అంటే మీరు కూడా ఇష్టపడతారు కదా మా అక్క వాళ్ళు మేము కలిసి వీడియోస్ చేయడం. సో ఇంకా ఈ 2-3 వీడియోస్ కూడా మొత్తం అందరం కలిసి ఉన్న వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ బస్సు కూడా వచ్చేసిందనమాట. ఇంకా ఊరు నుంచి హైదరాబాద్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, మధ్యాహ్నం ఎక్కితే మార్నింగ్ దిగేస్తాము 6-7కి అంతా. కాకపోతే ఇంకా ఊరు నుంచి మైసూర్ అంటే చాలా భయం వేస్తుంది అనమాట. 2 days పిల్లలతో జర్నీ చేయాలి, దట్టు పిల్లలతో బస్ జర్నీ అంటే ఇంకా విసుగొచ్చేస్తుంది అనమాట, శ్రమ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వాష్రూమ్స్ అవి ఇవి ఇబ్బంది అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఆపరు కాబట్టి కాస్త ఇబ్బందే. కాకపోతే మాకు ట్రైన్ టికెట్స్ దొరకకపోవడం వల్ల ఇంకా బస్సుకి అయితే రావాల్సి వచ్చిందనమాట. ఇంక ఇక్కడి నుంచి బస్సులో మా సంత అయితే మొదలవుతుందండి. మేము ఎక్కినంతసేపు చాలా ప్రశాంతంగా ఉండేది బస్సు. మేము ఎక్కిన తర్వాత ఫిష్ మార్కెట్ అయిపోయిందనమాట. పిల్లలు అరవడం అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం 4 పిల్లలు కాబట్టి అసలు అరవడం అయితే అక్కడి నుంచి ఇంకా ఎక్కి కూర్చోలేదు, అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంక అందరూ పైకి ఎక్కుదామని చెప్పేసి ఇక్కడ ఏడుపులు. వాళ్ళకే టికెట్స్ లేవు కానీ ఎవరి ప్లేస్లో అయితే వాళ్ళు ఆపేశారనమాట. ఇంకా చక్కగా మా అక్క నేను కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి పైన కూర్చుంటే ఇంకా పిల్లలు ఎక్కడ రెస్ట్ ఇస్తారు చెప్పండి. ఇదిగోండి మాతో పాటు పైకి వచ్చేసారా, ఇంకా రాగాలైతే మొదలు పెట్టారనమాట. ఇది నా కురుకురే, ఇది నా కురుకురే అని చెప్పేసి, నా తినేసాడు, నాకు సగమే ఉంది, అది ఇది అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ఫైటింగ్ అయితే మొదలు పెట్టారు. అంటే స్టార్టింగ్ కలిసినప్పుడు మాత్రం చక్కగా ఉంటారు, వన్స్ ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ దెబ్బలాట అయితే స్టార్ట్ చేస్తారనమాట. మెయిన్గా మా లియాన్స్ మా హెన్ష్కి అయితే ఫుల్ ఫైటింగ్ చేసుకుంటారు. ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత కాసేపు లుడో అయినా ఆడుకుందాం అంటే వాళ్ళు ఎక్కడ పడుకుంటారు, మమ్మల్ని పడుకోబెట్టే పడుకుంటాం అనేసి అన్నట్టుగా కూర్చున్నారనమాట. ఇంకా సరేలే ఆడుకుందాము అనేసి ఇంకా కాసేపు ఆడుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. యాక్చువల్గా ఇంటి నుంచి పులిహోర ఏదో తీసుకొని వచ్చింది, మా పులిహోరనే తీసుకొని వచ్చింది, చక్కగా తిందామని చెప్పేసి అది తినేసి సగం వదిలేసి ఇంకా బిర్యానీ తినాలనిపించింది అనమాట. అంటే రేపు సాటర్డే మళ్ళీ తినలేం కదా, ఇప్పుడు మంచిగా లాగించేద్దామని చెప్పేసి ఒక బిర్యానీ అయితే చెప్పుకున్నాము. ఇంకా ఇంటి నుంచి తెచ్చిన పులిహోర అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసింది అనమాట, ప్యాకెట్తో తీసుకోండి అని చెప్పేసి.
ఇంకా మేమైతే బిర్యానీ అయితే తిన్నాము. మాతో పాటు మా పిన్ని పక్కన ఉన్నారు కదా, యాక్చువల్గా మేము కలిసి రాలేదు అండ్ సేమ్ బస్ అని కూడా మాకు తెలియదు అనమాట. కోఇన్సిడెన్స్, మా పిన్ని కూడా అదే బస్కి వచ్చింది, మేము కూడా అదే బస్సు ఎక్కగానే ఇంకా షాక్ అయ్యామన్నమాట. ఇంకా మొత్తం మా ఇంట్లో అయితే హడావిడి అంతా అయిపోయినట్టే. ఇంకెవరి ఇంటికైతే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా అక్క వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా మేము కూడా తట్టబుట్ట సర్దుకొని ఇంకా మైసూర్కి అయితే బయలుదేరిపోవాలి. మళ్ళీ రొటీన్ లైఫ్. అక్క వాళ్ళ కూతురుది ఓనీ ఫంక్షన్ అంటే ఎవరైనా అనుకుంటున్నారా, మా అమ్మ వాళ్ళ అక్క ఉన్నారు కదా, సెకండ్ అక్క, వాళ్ళ మనవరాలది అయితే ఓనీ ఫంక్షన్ అనమాట. ఇంకా అందరము రావాలి అని చెప్పేసి ఇంకా మాకు సెట్ అయిన డేట్స్, అందరికీ సెట్ అయిన డేట్స్ అయితే పెట్టారనమాట. ముందు ఒక డేట్ అనుకున్నారు, కాకపోతే ఇంకా మాకు కుదరదు, మేము రాలేమనేసి చెప్పాము. తర్వాత మళ్ళీ అందరికీ సెట్ అయ్యే డేట్ అయితే పెట్టారనమాట. ఇంకా చక్కగా అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ వీడియోస్ కూడా ముందు పెడతాను. అందులో కూడా నేను చక్కగా గ్రూప్ డాన్స్ అయితే చేశాను, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే అయిపోయింది. మా హెన్షిక లేచేసింది. అమ్మ ఎక్కడికి వచ్చాము, హైదరాబాద్ అనేసి అంటూనే ఉందన్నమాట. ఇంకా అందరూ కూడా లేచేశారు. కంప్లీట్ ఫ్యామిలీ అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అంటే మేము 4 మెంబర్స్ వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళు రారు, మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు మేము వెళ్ళడం కుదరదు. ఇప్పుడు అందరం కలిసి ఆ ఇంట్లో ఎలా ఉంటామో ఏంటో అన్నది అయితే అర్థం కావట్లేదు అనమాట. అంటే ఫంక్షన్కి వచ్చాం కాబట్టి ఇంకా అక్కడ ఫ్రెష్ అయ్యేసి డైరెక్ట్గా ఫంక్షన్ దగ్గరికి అయితే బయలుదేరిపోతాము. ఇంకా ఇక్కడ వచ్చేసామన్నమాట. బస్సు అయితే దిగేసాము. ఇంకా ఆటో గురించి అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా 2 ఆటోలు కూడా బుక్ చేసేసుకున్నాము. ఈ వీడియోలో నేను వేసుకున్న కుర్తా సెట్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉందండి. ఈ సమ్మర్కి మాత్రం పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అనేసి అయితే చెప్పొచ్చు. సో మీకు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అలాగే ట్యాగ్ కూడా చేస్తాను. సో ఇంక ఇక్కడ ఒక ఆటోలో వాళ్ళు, ఒక ఆటోలో మేమైతే ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నాము. హైదరాబాద్లో అడుగు పెట్టగానే నాకు మాత్రం నూడిల్స్, బిర్యానీ మాత్రమే గుర్తొస్తాయి. కాకపోతే మా బ్యాడ్ లక్ ఆ రోజు సాటర్డే అనమాట. పప్పనం తప్ప ఇంకేమీ తినలేము. ఇంకా సండే రోజు మంచిగా లాగించేద్దామంటే ఆ రోజు ఫంక్షన్ కుదరదు. సో ఫైనల్లీ వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.